హానెస్ట్‌గా, నిజాయితీగా గుండెల మీద చేసుకొని కామెంట్ చేయండి. వీళ్ళిద్దరిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సపోర్ట్ ఎవరికుంది? ముఖ్యమంత్రి చంద్రబాబుకి నా సపోర్ట్, సీఐ శంకరయ్యకి నా సపోర్ట్. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఈ వీడియో సీఐ శంకరయ్య చూసేలా చేస్తా. ఇది నా ప్రామిస్. ఆయన ఖచ్చితంగా వీడియో చూస్తారు. సో ఆయనకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో ఆయనకి తెలియాలి. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి ప్రతిరోజు. దీని గురించే చర్చ నడుస్తుంది ఇప్పుడు. ముఖ్యంగా సిఐ శంకరయ్య సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే గనక రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి చిక్కులు ఎదురవుతాయి అని విపక్షాలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రమైనటువంటి చర్చలు మునిగిపోయి ఉన్నాయి. ప్రతిపక్షాలు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని విధాన నిర్ణయాలు, పరిపాలనాపరమైనటువంటి చర్యలు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో సిఐ శంకరయ్యకి సంబంధించినటువంటి సీనియర్ అధికారి సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతుంది కదా అని జగన్ మద్దతుదారులు అంటున్నటువంటి మాట. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి శంకరయ్య తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల మీద న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు అన్న వార్తలు అధికారికంగా ఇంకా రాకపోయినా ప్రతిపక్ష శిబిరంలో మాత్రం ఇవి చర్చనీయాంశంగా మారుతున్నాయి వైసీపీ అనుకూల మీడియాలో. వ్యక్తిగత హక్కుల యొక్క ఉల్లంఘన, దానికి నిబంధనలకి విరుద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆయన త్వరలో సుప్రీంకి వెళితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనా పారదర్శకత మీద సుప్రీంకోర్టు నుంచే కూడా ఎదురవుతాయి కదా అని వైసీపీ చెప్తోంది. కొన్ని కీలక ప్రాజెక్టులను సమీక్షించడం, అధికారుల బదిలీలు, ఇలాంటి అంశం మీద కూటమి ప్రభుత్వం నిబంధనల్ని ఉల్లంఘించింది అని ఆయన లేవనెత్తే అవకాశం ఉందని వైసీపీ నేతలు బహిరంగంగానే డిస్కస్ చేసుకున్నటువంటి అంశం. శంకరయ్య సుప్రీంకోర్టు గనక వెళితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని రద్దు చేస్తూ లేదా వాటి మీద సమీక్ష పెడుతూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల చుట్టూ న్యాయపరమైనటువంటి కొత్త వివాదం ముదురుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి మాట. ఈ వ్యవహారం న్యాయస్థానంలో తేల్చాల్సి వస్తే ప్రభుత్వ యంత్రాంగం మీద ఇది తీవ్రమైనటువంటి ఒత్తిడికి కారణమవుతుంది అని వైసీపీ గట్టిగా నమ్ముతుంది. కోర్టు జోక్యం చేసుకునే పరిస్థితే వస్తే పరిపాలనలో ప్రస్తుతం ఉన్నటువంటి వేగం మందగిస్తుందని, తద్వారా రకరకాల అంశాలు ఆగిపోతాయి అని జగన్ సపోర్టర్లు చెప్తున్నటువంటి మాట. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని పెంచడానికి ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటాయని కూడా అధికార పక్షం అనుమానిస్తోంది అనే చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి అధికార కూటమి మరోవైపు ఈ ఊహాగానాల మీద పెద్దగా స్పందించకపోవడం, శంకరయ్య ఎటువంటి న్యాయపరమైనటువంటి చర్యలకి ఇంకా ఉపక్రమించలేదనేటువంటి విషయాన్ని కూడా పరోక్షంగా సూచిస్తోంది అని పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. అయితే శంకరయ్య గనక సుప్రీంని ఆశ్రయిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సవాల్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది ఒక డిస్కషన్గా మారింది. తాము తీసుకున్న ప్రతి నిర్ణయం నిబంధనలకి లోబడే ఉందనే విషయం గట్టిగా తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది అని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనా శంకరయ్య ఎంచుకోబోయేటువంటి మార్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని కీలక మలుపు తిప్పుతుంది అని రాజకీయ పండితులు తమ అభిప్రాయాన్ని క్లియర్ కట్గా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.